పరిశుద్ధుడా తండ్రి, మహిమోన్నతుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు తండ్రి. నీ వాక్యము మా తండ్రి గ్రహించటానికి, మా మనోనేత్రాలకి, మా ప్రభా, మా కనుదృష్టికి, మా మనస్సుని ఓపెన్ చేసి గ్రహించే శక్తి దయచేయండి. జీవవాక్యాన్ని మేము అంగీకరించి భద్రపరుచుకొని దానివల్ల మేలు పొందటానికి నీ కృప దయచేయమని, కనికరించమని యేసు ప్రభు నామమున వేడుకొంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్నేహితులారా, ఈ వీడియో చూసే ప్రియులారా, మీకు వందనాలు. ఈరోజు 59వ మెసేజ్ ఇస్తున్నాను. మరి దేవుని యొక్క సహాయాన్ని ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు నేను మీకు ముందు పెట్టవలసింది, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏ క్రిస్టియన్ అండ్ ఏ క్రిస్టియన్ హోమ్. ఏ క్రిస్టియన్ అండ్ క్రిస్టియన్ హోమ్. క్రైస్తవులమైన మనము, మన హృదయాలు, మన యొక్క నివాసాలు అవి ఏ రీతిగా జాగ్రత్తగా ఉండాలని యేసు ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. వార్నింగ్ ఆఫ్టర్ వార్నింగ్, పదే పదే ఏ రీతిగా హెచ్చరిస్తున్నాడు. ఆ సంగతులు కొన్ని వెరీ సింపుల్, ఇన్ ఎ సింపుల్ వే, సూక్ష్మముగా కొద్దిగా మరి తలంచడానికి నేను ఆశపడుతున్నాను. ప్రియులారా, మరి మత్తయి సువార్తలో, పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయంలో మరి 38 నుంచి శాస్త్రులు, పరిసయ్యులు కొందరు వచ్చి బోధకుని దగ్గరికి వచ్చి తర్కిస్తున్నట్టుగా చూస్తున్నాం. మార్కు సువార్తలో 12వ అధ్యాయంలో కూడా అక్కడ స్క్రైబ్స్, అక్కడ శాస్త్రులు, లేఖికులు లేఖనాల్ని తిరిగి 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 రాస్తూ వ్యాఖ్యానాలు చేసే చాలా బ్రిలియంట్స్, చాలా మరి పరిసయ్యుల్లో శ్రేష్టమైన తెగ, ఎడ్యుకేటెడ్ పీపుల్, వాళ్ళు యేసు ప్రభుతో తర్కిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ మత్తయి సువార్తలో పరిసయ్యులు వచ్చి యేసు ప్రభువులో మరి శాస్త్రులు, పరిసయ్యులు కూడా వచ్చి యేసు ప్రభుతో తర్కిస్తున్నట్టుగా చూస్తున్నాము. మరి ఏ సూచక్రియ చూపెడుతున్నావు మాకు అని అడుగుతున్నారు. అనేకమైన అద్భుతాలు చేస్తున్నావు, ఆశ్చర్యాలు చేస్తున్నావు. ఇది ఆయన మేలు కోసమో, లేకపోతే ఆయన మెప్పు కోసమో, లేకపోతే ఆయన ప్రజల్లో కనబడాలనో, ఆయన పాపులారిటీ కోసమో, లేకపోతే ఒక రాజ్యాన్ని అక్కడ స్థాపించుకోవటమో కాదు. కానీ విత్ ఫుల్ ఆఫ్ కంపేషన్ అండ్ మర్సీ, ప్రజల పట్ల, వారి శ్రమలు, వారి బాధలు, వారికి ఉన్న కష్టాల్లో ఆయన కూడా పాల్పొంది సహానుభవం కలిగి వారిని ప్రేమించి వారి కొరకు అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యాలు, కుంటివారు, గుడ్డివారు, మూగవారు, చెవిటివారు, ఊసకాలు, చేతులు కలిగిన వారు అనేక మందిని ఆయన స్వస్థపరుస్తున్నప్పుడు నువ్వు ఏ అధికారంతో స్వస్థపరుస్తున్నావు? అయితే ఇంకా మాకు చాలదు, మాకు పైనుండి మెరుపులాగా అలా వస్తే కానీ అద్భుతం కాదని యూదుల యొక్క అభిప్రాయం. పైనుండి రావాలి అద్భుతం. మోషే ఆహారాన్ని ఆకాశంలో నుండి పంపించాడు. మోషే ద్వారా ఆహారం ఆకాశంలో నుండి. ఆ రోజు ఆ ప్రజల యొక్క నీడ్, అవసరత తీర్చడానికి ఆ రోజు ఆ దేవుడు అలా చేశాడు. ఇప్పుడైతే మనుష్యుడు కుమార్, సన్ ఆఫ్ మ్యాన్, మానవునిగా వచ్చిన ప్రభు, మానవ శరీరము, మానవ రూపము ధరించిన మన ప్రభు, మానవుని యొక్క కష్టాలు, శ్రమలు, వేదనలు, వాటిలో మరి నిమగ్నుడై వారిని ప్రేమిస్తూ వారి కొరకు అనేకమైన ఆశ్చర్యాలు చేస్తుంటే దాన్ని వారు అంగీకరించినప్పుడు వ్యభిచారులైన చెడ్డతరం వల్ల సూచక్రియలు అడుగుతున్నారు. ప్రవక్త అయిన యోనా గురించిన సూచక్రియ మీకు చాలు. అతను వెళ్ళి ప్రకటించినప్పుడు నినీవే వారు మారు మనసు పొందారు. మరి
మరి దక్షిణ దేశపు రాణి అయిన షేబ వచ్చి సొలొమోను జ్ఞానాన్ని మరి పరీక్షించడానికి ఎంతో దూరం నుండి వచ్చింది. మరి వీరందరూ కూడా మీ మీద సాక్ష్యం చెబుతారు. వీరందరూ కూడా యోనా గురించిన సూచక్రియ మీకు చాలు, ఇంకా పైనుంచి రానక్కర్లేదు. మరి విమర్శించే నాడు వీరందరూ కూడా మీ మీద సాక్ష్యం చెబుతారు. అంతకన్నా యోనా కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, మరి ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని ఈ రీతిగా యేసు ప్రభు తను తాను మరి డిఫెండ్ చేసుకోవలసిన అవసరం వచ్చింది. తన దైవత్వాన్ని వారికి చెప్పవలసి వచ్చింది, వారి యొక్క ప్రశ్నలు బట్టి చెప్పవలసి వచ్చింది. తర్వాత మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 43వ వచనం నుంచి 45వ వచనం చూస్తే, అపవిత్రాత్మ ఒకని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతిని వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదనని చెప్పి ఆ ఇంట ఎవరు లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగనే ఈ దుష్టతరం వారికి సంభవించునని చెప్పాను. ప్రియులారి, దుష్టతరం వారు ఆదికాండము 6వ అధ్యాయంలో చూసినట్లయితే, నోవహు వాడ కట్టక మునుపు చూసినట్లయితే భయంకరమైన నిక్షినీయులు, భయంకరమైన జాతి, ఆజానుబాహులు, జైంట్స్ పెరిగినప్పుడు క్రూరత్వము, దుష్టత్వము, అన్గాడ్లీ పీపుల్ విస్తరిస్తున్నప్పుడు దేవుని కుమారులు కానీ అన్యులతో సంప్రదించినప్పుడు ఒక రకమైన మరి దేవుని కుమారులు వెళ్ళి మనుష్య కుమార్తెలతో సంచరించినప్పుడు మరి అప్పుడు ఒక రకమైన క్రూరమైన జాతి ఏర్పడింది. బహు భయంకరమైన జాతి, క్రూరమైన జాతి. దేవుడు దాన్ని చూసి సంతాపడ్డారు. నేను ఎందుకు ఈ ప్రజల్ని చేశాను? అయ్యో, నేను చేసిన ప్రజలు సృష్టి ఇలా నాశనం అయిపోయింది. నేను సంతాపడి నేను ఇప్పుడు ఏం చేయనా? అయితే ఒక పని చేస్తాను. ఆ రోజుల్లో నీతిమంతుడు నిందారహితుడు దేవునితో నడిచినవాడు, ఆయన నోవాహును చూశాడు దేవుడు. ప్రియులారా, ఒక నీతిమంతుడు, నిందారహితుడు, ఒక నీతిమంతుడు, దేవునితో నడిచినవాడు హనోకును చూశాడు. హనోకునితో దేవుడు నడిచాడు, సాంగత్యం చేశాడు. ఒకరోజు హనోకుని చేపట్టు పరలోకాన్ని తీసుకెళ్ళిపోయాడు. హనోకు ఈ చెడుగుని చూడకుండానే, ఈ దుష్టత్వాన్ని చూడకుండానే పరలోకానికి వెళ్ళిపోయాడు. తర్వాత నోవహు నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు, నీతిమంతుడు చూసి అతని ద్వారా ఒక కార్యాన్ని, అతని ద్వారా తన సంకల్పాన్ని, తన చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు పూనుకొని ఆ రోజు ఓడ కట్టి ఆ ఓడలో నీతిమంతుల కొంతమందిని ప్రిజర్వ్ చేశాడు. కొన్ని విత్తనాలని ప్రిజర్వ్ చేస్తాం, మళ్ళీ నాటుకొని మళ్ళీ పంట రావటానికి. కొన్ని విత్తనాలు దాచుకుంటాం. అలాగే దేవుడు కొంతమందిని దాచి మళ్ళీ
మళ్ళీ సంతానాన్ని, మళ్ళీ జనరేషన్, మరి ఆదాము అవ్వల ద్వారా వచ్చిన జనాంగాన్ని మరి అప్పుడు ఏర్పడిన ఒక రకమైన దాన్ని సృష్టిని కొంత నాశనం చేసి, దుష్టత్వాన్ని బట్టి, వారి పాపమును బట్టి, వారి అతిక్రమాలను బట్టి, దేవుడు చూడలేని సహించలేనంత చెడును బట్టి దాన్ని నాశనం చేయాల్సి వచ్చింది. తర్వాత నోవహు ద్వారా మరి ఇంకొక జనరేషన్ని తెచ్చాడు దేవుడు. ప్రియులారా ఏమంటున్నాడు, అలాగనే ఈ దుష్టతరం వారికి సంభవించును. నోవహు జలప్రళయము ఎంత భయంకరంగా వచ్చిందో 120 సంవత్సరాలని చెప్తూ వచ్చాడు. ఒకరోజు కాదు. ఏ కీడైనా, ఏ ప్రమాదమైనా, ఏ కెలామిటీ కానీ, ఏ హాని కానీ, ఏ విపత్తు కానీ ఒక రోజులో రాదు. అది ఎప్పటి నుంచో పెరుగుతూ ఉంటుంది. పాపం యొక్క ఫలము పెరుగుతూ ఉంటుంది. దాని యొక్క కాన్సిక్వెన్స్ పెరుగుతూ ఉంటుంది. 120 సంవత్సరాలు చెప్పాడు కానీ వారి హృదయాల్ని మార్చుకోలేరు. ఈ తరము వారు కూడా అలాగే ఉన్నారు. ఈ దుష్ట తరం వారు కూడా అలాగే ఉన్నారు. దేవుని కుమారుడిని యేసుప్రభు ఎంతో ప్రేమిస్తుంటే, ప్రజల మీద ఎంతో కనికరము, ప్రేమ, జాలి చూపిస్తుంటే ఆయన విమర్శిస్తూ, ఆయన శోధిస్తూ, నీవు ఆకాశంలో నుండి అద్భుతాలు చేయమని ఆయనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్. ప్రియులకు గమనించండి, దేవుడు మనల్ని క్రమపరచాలి కానీ మనము దేవుని క్రమపరచలేము. దేవుడు మనకి వార్నింగ్ ఇస్తాడు కానీ మనము దేవుని వార్నింగ్ ఇచ్చేవాళ్ళం కాదు, మనం క్వశ్చన్ చేసేవాళ్ళం కాదు. ప్రియుల రాజు నుండి మానవుడు దేవుని శోధిస్తూ క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. వై గాడ్ నాట్ ఆన్సరింగ్? హబక్కూకు గ్రంథములో ఎంత సంభవిస్తుంది, నువ్వెందుకు మాకు మమ్మల్ని ప్రేమించట్లేదని అడుగుతున్నాడు. హబక్కూకు గ్రంథము మొదటి అధ్యాయములో 2వ వచనంలో, యెహోవా నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకున్నావు, బలాత్కారము జరుగుతున్నది. నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చున్నావు? బాధ నీ వేళ ఊరకయే చూస్తున్నావు. ఎక్కడ చూసినా నాశనము, బలాత్కారము అగుపడుచున్నది. జగడములు, కలహములు రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను. సత్యము సంత వీధిలో. సత్యం అంటే ఏంటి అని అడిగాడు పిలాతు యేసు ప్రభు. ఏది సత్యము? ఎక్కడుంది? ఇంత జరుగుతుంటే, ధర్మశాస్త్రము నిరర్ధకమవుతుంటే, నీ నిబంధనలు పాడవుతుంటే, నీ ప్రజలకు నాశనం అవుతుంటే నువ్వు చూస్తా ఊరుకున్నావు అని దేవుని క్వశ్చన్ చేస్తున్నాడు హబక్కూకు. దేవుడు అంటున్నాడు, ఐఎమ్ నాట్ ఇన్కన్సిస్టెంట్, ఐఎమ్ నాట్ ఇండిఫరెంట్. వీడేంటి డిఫర్గా ఉన్నాడు అనుకుంటాం. మనతో లేనప్పుడు, మన పార్టీలో లేనప్పుడు, లేకపోతే మనతో ఏకీభవించకుండా ఒకటిగా ఉన్నప్పుడు, అక్కడ 10 మంది గ్రూప్ ఉన్నప్పుడు వాడు ఇంకొక రకంగా ఆలోచన చేస్తుంటే వీడేంటి ఇండిఫర్గా ఉన్నాడు అనుకుంటాం. దేవుడు అంటున్నాడు, ఐఎమ్ నాట్ ఇన్కన్సిస్టెంట్, ఐఎమ్ నాట్ ఇండిఫరెంట్. మిమ్మల్ని పట్టించుకోకుండా ఉన్న దేవుణ్ణి కాదు, మిమ్మల్ని మర్చిపోయిన దేవుణ్ణి కాదు, మీరు పోతే పోయర్లే, సస్తే సచ్చారులే అనుకునే దేవుణ్ణి కాదు, మీ దుష్టత్వాన్ని దుష్టులు అలాగే నాశనం అయిపోతారులే అని శపించే దేవుణ్ణి కాదు. ఐఎమ్ కన్సిస్టెంట్. నేను మీ ఎడల ప్రేమ కలిగి ఉన్నాను. నేను మీ ఎడల జాలి, కనికరము కలిగి ఉన్నాను. నిత్యము నా చేతులు చాపి ఉన్నాను. ఐఎమ్ ఆల్వేస్ కన్సిస్టెంట్. నేను మిమ్మల్ని కాపాడే దేవుణ్ణి. గొర్రెల నేను మిమ్మల్ని ఆదరించే దేవుణ్ణి. గొర్రెల కాపరి
గొర్రెలు ఏ రీతిగా కాస్తూ ఉన్నాయో, గొర్రెల కాపరి ఏ రీతిగా గుడ్ షెపర్డ్ ఏ రీతిగా వాటిని కాస్తూ వాటి కోసం ఉంటూ ఉన్నాడు. ఐఎమ్ గుడ్ షెపర్డ్. 23వ కీర్తనలో మంచి కాపరి 22వ కీర్తనలో మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు. 24వ కీర్తనలో మరి చీఫ్ షెపర్డ్ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరందరూ వాడబారని మహిమ తేజస్తో ఉంటారు, నాతో ఉంటారు. అనేకమైన వాగ్దానాలు చేసిన మన ప్రభు, అనేక రీతిగా మనల్ని కాపాడే మన ప్రభు, సరైన సమయంలో నేను మిమ్మల్ని కాపాడతాను. వార్నింగ్ వన్, డేంజర్ ఆఫ్ నాట్ టేకింగ్ డెసిషన్. మీరు నాకు లోబడండి, నా విశ్వాసం ఉంచండి. నా బిడ్డలుగా ఉండటానికి మీరు సరైన నిశ్చలత నిర్ణయం తీసుకోండి, సరైన తీర్మానములు ఉండండి. ప్రియులారా, కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు దేవునితో సరైన తీర్మానము, సరైన నిశ్చలత, సరైన నేను ఆయన బిడ్డగా ఉండాలని తీర్మానము, ఆయన నా రక్షకుడని సరిగా ఎరిగి ఉండటము, అలా చేయటం. వార్నింగ్ 1, మీరు నా బిడ్డలుగా ఉండండి. నేను నిత్యము ఐఎమ్ నాట్ ఇన్కన్సిస్టెంట్, ఐఎమ్ నాట్ ఇండిఫరెంట్. మీకు విరోధమైన వాడిని, మిమ్మల్ని గురించి పట్టించుకోని వాడిని కాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్తున్నాను. వార్నింగ్ 2, యు ఆర్ డెలివర్డ్ ఫ్రమ్ సాటనిక్ ఫోర్స్. రెండవది ఏంటంటే, నేను మీకు తోడుగా ఉన్నాను, మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. గొర్రెల కాపరి గొర్రెల ఎడల జాగ్రత్త కలిగినట్టు నేను మీ ఎడల జాగ్రత్త ప్రేమ కలిగి ఉన్నాను. రెండవ వార్నింగ్ ఏంటంటే, యు ఆర్ డెలివర్డ్ ఫ్రమ్ సాటనిక్ ఫోర్స్, యూ విల్ బీ కేర్ఫుల్. అనేకమైన మెరికల్స్ చేస్తున్నప్పుడు యేసు ప్రభుని మార్కు సువార్త 9వ అధ్యాయంలో మార్కు సువార్త 9వ అధ్యాయం 14వ వచనంలో యేసు అది చూచి కోపపడి మార్కు సువార్త 9 వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహు జనుస్ కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తర్కించుటే చూచిరి. వెంటనే జనసమూహం అంతా అని చూచి మిగుల విభ్రాంతి నుండి ఆయన ఎదుటకు పరుగెత్తుకొని వచ్చి ఆయనకు వందనం చేసిరి. అప్పుడు ఆయన మీరు దేని గూర్చి వారితో తర్కించున్నారని వారిని అడుగుగా, జనసమూహంలో ఒకడు, బోధకుడా, మోగదయ్యము పట్టిన ఈ నా కుమార్ని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టుకొనినో ఎక్కడ వానిని పడద్రోయినో అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లును. దాని వెళ్ళగొట్టుడని నీ శిష్యుని అడిగి తిని కానీ అది వారి చేత కాలేదు అని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, విశ్వాసము లేని తరం వార్లారా, నేను ఎంతకాలము మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా ఎద్దుకు తీసుకొని రండి వారితో చెప్పగా వారు ఆయన ఎద్దుకు వారిని తీసుకొని వచ్చిరి. దయ్యము అదిని చూడగానే
వాని విలవిలలాడించను గనుక వాడు నేల పడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా, అతడు బాల్యము నుండియే అది వాని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడద్రోయును. ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమని. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ప్రియులారా, అతను అంటున్నాడు, ఇతను మూగదయ్యం పట్టింది, నురుకక్కుతాడు, విలవిలలాడతాడు, అనేక సార్లు నీళ్ళలోనూ నిప్పుల్లోనూ పడదోసి నాశనం చేయటానికి ప్రయత్నం చేస్తుంటాడు. నీ శిష్యుని అడిగితే మరి అవ్వలేదు పని, నీ వల్ల అవుతుందేమో చూడమంటున్నాడు. ప్రియులారా, మరి వాడు నాశనం చేయటానికి చూస్తున్నాడు. ప్రియులారా, యేసు ప్రభు అతను గద్దించినప్పుడు, ఆడు స్వస్థత పొందినప్పుడు మరి ప్రజలందరూ విభ్రాంతి పొందారు. ఇలాంటి కార్యాలు చేస్తున్నప్పుడు యేసు ప్రభుని విమర్శిస్తూ ఉన్నారు. యేసు ప్రభుని విమర్శిస్తున్నాడు. ఇక్కడ వార్నింగ్ 2, రెండో వార్నింగ్ అంటే, రిడీమ్డ్ పీపుల్, డెలివర్డ్ పీపుల్ ఫ్రమ్ ద సాటనిక్ ఫోర్స్, యూ విల్ బి కేర్ఫుల్. సాటన్ cannot live in you but attack from outside. రక్షింపబడిన వారిలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. ఇన్వెల్లింగ్ స్పిరిట్, హోలీ స్పిరిట్ ఈజ్ ఇన్వెల్లింగ్ దోస్ హూ ఆర్ సేవ్డ్. రక్షింపబడిన వారిలో పరిశుద్ధాత్మ దేవుడు హృదయములో ఉంటాడు. రక్షింపబడిన వారి కుటుంబాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉంటాడు. అందుకని సాతానుడు వారి హృదయములో నివసించలేడు. ఇది ఎప్పుడు జరిగింది? యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడి చేత నింపబడిన తర్వాత, వారు మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు మరి వారి మీద అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఉంటుంది. వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తర్వాత, దే వర్ ఇన్వెల్లింగ్ స్పిరిట్, ఇన్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ఇన్వెల్లింగ్. వారి హృదయములో, వారి జీవితం అంతట్లో ఆయన ప్రజెన్స్, దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, కృప వారి మీద నింపబడింది. అయితే సాతాను వారి హృదయంలోకి ఉండలేడు. కానీ వాడి స్థలం ఏంటంటే, మరి ఎఫెసీ పత్రికలో చెప్పినట్టు, మనం పోరాడేది సామాన్యులతో కాదు, ఆకాశ సైన్య సమూహములు, డీమన్స్, స్పిరిట్స్, అథారిటీస్, లోక సంబంధులైన అధికారులు, లోక సంబంధమైన అధికారులను వాడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. వాడు సింహాసనము వాయుమండలం కట్టుకున్నాడు. వాడు అక్కడి నుంచి వస్తా పోతూ ఉంటాడు. పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు వస్తా పోతూ ఉండేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఒక కార్యం జరిగించి మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేవాడు. మళ్ళీ అవసరాన్ని బట్టి గిద్యోని మీదకి వచ్చి ఒక కార్యం జరిగించి వెళ్ళిపోతూ ఉండేవాడు. మళ్ళీ అప్పుడున్న అవసరతాన్ని బట్టి సంసోని మీదకి వచ్చి ఒక కార్యం చేసి వెళ్ళిపోతూ ఉండేవాడు. మళ్ళీ అక్కడున్న అవసరత బట్టి సౌలు మీదకి వచ్చి సౌల్ని ఆత్మతో నింపి శత్రువులు సంహరించి వెళ్ళిపోతూ ఉండేవాడు. మళ్ళీ ఒక్కొక్క సమయంలో దావీదు మీదకి వచ్చి ఆ ప్రజల్ని కాపాడుకొని, ఇలాంటి పరిశుద్ధాత్మ దేవుడు వస్తా పోతా ఉండేవాడు పాత నిబంధనలుగా. ఈ అపోస్తల కార్యం 2వ అధ్యాయం తర్వాత పరిశుద్ధాత్మ, ద హోలీ స్పిరిట్ ఈజ్ ఇన్వెల్లింగ్ ఇన్ అవర్ హార్ట్స్. ఆయన మనలో నివసిస్తున్నాడు, మనలో ఉన్నాడు. అందుకని సైతానుడు విశ్వాసుల కుటుంబంలోకి, హృదయంలో జొరబడలేడు, కానీ బయటుండి అటాక్ చేస్తుంటాడు. వాడు వాయుమండల సంబంధమైన సింహాసనం మీద నుండి అప్పుడప్పుడు వస్తుంటాడు. వాడికి మిలిటరీ రూల్స్, ఆర్మీ కమాండర్స్ రకరకాలైన వాళ్ళని పంపించి కార్యాలు జరిగిస్తుంటుంటాడు. వారి మీద అటాక్ చేసి ప్రజల్ని పాడు చేయటము,
దేవుని యొక్క అష్యూరెన్స్. దేవుడు మనకి ఏదైతే పాత నిబంధన నుంచి నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెల కాపరి ప్రాణం పెడతాడు, మరి పచ్చికల చోట్ల నేను మిమ్మల్ని నడిపిస్తాను, శాంతికరమైన జీలముల వద్ద నేను మిమ్మల్ని నడిపిస్తాను, ఇలాంటి దేవుడిచ్చిన అష్యూరెన్స్ని పాడు చేస్తూ ఉంటాడు. అనేకమైన ప్రాబ్లమ్స్ అన్ని చోట్ల కుటుంబాల్లో వ్యక్తుల మధ్య డౌట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ సూసైడ్స్ ఇవన్నీ కలుగు చేస్తూ ఉంటాడు. అండ్ సెకండ్ వార్నింగ్ ఏంటంటే యూ విల్ బీ కేర్ఫుల్. నేను మరి ఒక ఇంట్లో నుంచి నన్ను పంపేశారు, తరిమేశారు, నేను వెళ్ళిపోయాను, మళ్ళీ వెళ్ళిపోయి ఒకనాడు చూద్దామని వచ్చాను, ఆ ఇంట్లో ఏమీ లేదు, ఖాళీగా ఉంది, ఇల్లు ఖాళీగా ఉంది, అద్దిల్లు ఖాళీగా ఉంది, అందుకని ఇంకొక 7 తీసుకొచ్చాడు. ప్రియులారా, విశ్వాసులకు ప్రభు వార్నింగ్ ఏంటంటే మీ గృహాన్ని ఖాళీగా ఉంచొద్దు, మీ హృదయాల్ని ఖాళీగా ఉంచొద్దు, మీ మనసుల్ని ఖాళీగా ఉంచొద్దు. ఐడిల్ మ్యాన్స్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. సోమరుల యొక్క సోమరుల యొక్క మనసులు, సోమరుల యొక్క హృదయాలు సైతానుడు. దేవుని అంగీకరించకుండా దేవుని హృదయంలో ఉంచిన వారి హృదయాల్లో సైతానుడు ఉంటుంటాడని చెబుతూ ఉన్నాడు. ఇంటిగ్రిటీ, మరి ప్రేమ, సంతోషం, సమాధానం, యూనిటీ లేకుండా చేస్తాడు. మరి అయితే గాడ్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ ద ఆర్క్ ఎనిమీ సాటన్. గాడ్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ ద ఆర్క్ ఎనిమీ. ప్రధాన శత్రువైన సైతానుకి నుంచి ఆయన మనల్ని కాపాడి రక్షించుకోగలిగిన సమర్థుడు ప్రభు మనకు తోడై ఉంటాడు. ఆయన మనకిచ్చే హెచ్చరికలను మనం జాగ్రత్తగా అంగీకరించాలి. పరిశుద్ధ తండ్రిని, పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు. కనికరించండి, కృప చూపించండి, నీతిని, సమాధానం మాకు దయచేసి మనం కనికరించమని యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని సర్వశక్తి కలిగిన ప్రభు అయిన యేసు క్రీస్తు మనకి తోడై ఉండునుగాక. ఆమేన్.